ఉన్నాయి. యేసుక్రీస్తు జన్మని నమ్మని వాడు, శరీరధారిగా వచ్చాడని ఎవడైతే నమ్మడు వాడు క్రీస్తు విరోధి. నమ్మండి, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడని. నమ్మితే జీవాన్ని చూస్తారు, వెలుగును చూస్తారు, మహిమను చూస్తారు. 3వ వచనం చెబుతా ఉంది, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియపరుచుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. యేసుక్రీస్తుతో కూడా ఉంది, తండ్రితో కూడా. తండ్రి యేసుక్రీస్తు ఏకమై ఉన్నారు, ఒకటై ఉన్నారు. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు. తండ్రి కుమారులో ఉన్నాడు, కుమారుడు తండ్రిలో ఉన్నాడు. అలాగే మనం తండ్రిలోను కుమారులోను ఏకమై ఉన్నామని 17వ అధ్యాయం యోహాను సువార్త చెబుతా ఉంది. 20వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే అసలు అధ్యాయం మొత్తం కూడా అద్భుతమైన అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. మన సంతోషం పరిపూర్ణ అవటానికి యేసుక్రీస్తు జీవమై ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినం. పిల్లారా,